శతాబ్ది జాగృతి నుంచి ఈరోజు కూడా సంఘాన్ని తీర్చిదిద్దిన గురువు అనే వ్యాసంలో 5వ భాగాన్ని వినబోతున్నాం మనం. గాంధీ హత్య జరిగింది, సంఘంపై నింద వేశారు. సంఘ విస్తరణతో సేవతో గురూజీ పట్ల దేశమంతటా ఆదరణ విశ్వాసం పెరుగుతున్న సమయంలో ఇంకోవైపు కాంగ్రెస్ కుటిల రాజకీయ దృష్టితో సంఘం అభివృద్ధిని చూచి ఓర్వలేక సంఘ కార్యాన్ని ఆపాలనే ప్రయత్నాలు ప్రారంభించబడ్డాయి ఆ రోజుల్లో. అయితే జనవరి 6, 1948 ఒక సార్వజనిక సభ జరిగింది. ఆ సభలో సర్దార్ పటేల్ పాల్గొన్నారు. ఆయన స్వయం సేవకుల దేశభక్తిని ఆయన ప్రశంసించాడు జనవరి 6న. ఆ తర్వాత కొద్ది రోజుల్లోకే మన ప్రథమ ప్రధాని నెహ్రూ అమృతసర్ బహిరంగ సభలో పాల్గొన్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్ని, హిందూ మహాసభని ఏమని చెప్పారంటే వాళ్ళిద్దరూ జాతీయ జెండాని అవమానించారని, ఆ దేశద్రోహ సంస్థలను కోకటి వేళ్లతో పెకలించి వేస్తానంటూ ఆవేశం ప్రదర్శించాడు నెహ్రూ గారు. అది హోమ్ మినిస్టర్ గారేమో, ఉప ప్రధాని లాంటి హోమ్ మినిస్టర్ గారేమో సంఘాన్ని ప్రశంసించాడు దేశభక్తిని, ఈయనేమో దాన్ని కోకటి వేళ్లతో పెకలించేస్తానన్నాడు. ఈయన ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే, ఇద్దరు అధికారులు, ఒక ఆయన ప్రధాని, ఒక ఆయన ఉప ప్రధాని లాంటి వాడు. ఇద్దరి భావజాలంలో ఎంత తేడా ఉందో చూడండి. ఆ దేశద్రోహ సంస్థలు కోకటి వేళ్లతో పెకలించేయాలని ప్రదర్శించాడు. ఢిల్లీలో జనవరి 17న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. సంఘానికి వ్యతిరేకంగా తీర్మానం కూడా చేసింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ మాటలు సాగలేదన్నమాట. అక్కడ నెహ్రూ గారి మాటలకే విలువిచ్చారన్నమాట. అక్కడ అది ఆ రోజుల్లో నెహ్రూ గారు, గాంధీ గారి మాటలకే విలువ. మిగతా వాళ్ళందరూ ఊరినే భజన పరుల కింద ఎక్కే వాళ్ళకి, వాళ్ళు ఏదైనా మంచి చెప్పినా అది వినే పరిస్థితి లేదు వాళ్ళిద్దరూ. అందుకనే ఆ రోజుల్లో 15 ప్రాంతాలు అంటే 15 రాష్ట్రాలు అనుకోండి, 15 ప్రాంతాలకి సంబంధించి 15 మంది పరిపాలకులు అంటే ముఖ్యమంత్రులు అనుకోండి. ఆ రోజుల్లో వాళ్ళని, ఆ ప్రాంతీయ అధికారులు, వాళ్ళు ప్రధానమంత్రి ఎవరవ్వాలి రేపు దేశానికి స్వాతంత్రం రాగానే అంటే 14 మంది అసలు సర్దార్ వల్లభాయ్ పటేలే ప్రధాని అవ్వాలన్నారు. ఒక్క ఆయనే కృపలాని ప్రధానమంత్రిగా చేయలేన్నారు. జవహర్లాల్ నెహ్రూకి ఒక్క ఓటు కూడా రాల. అయినా గాంధీ గారు ఇదంతా మార్చేసి, గాంధీ గారు తన చెప్పు చేతుల్లో అంటే ఆయన నియంత లేక ప్రజాస్వామ్యాన్ని కాపాడా అనేది మనం అర్థం చేసుకుంటే మంచి మనసుతో మనకు అర్థమవుతుంది. గాంధీ గారు నియంతో లేకపోతే ప్రజాస్వామ్యవాదం. అలా ఆయన నెహ్రూనే ఉండాలి అంటూ ప్రతిపాదించి ఆయన మాట తిరుగులేదు కాబట్టి ఆ రోజుల్లో ఆయన చేశాడు. అలా నెహ్రూ గారు మన దురదృష్టవశాత్తు మనకు ప్రధానమంత్రి అయ్యాడు. అయితే మన ప్రజలు కూడా అది దురదృష్టం అనుకోలే. ఆ స్థితిలో అంతగా ప్రజల మనస్సులు ఆ రోజులో అలా మార్చబడ్డాయి, అలా తయారు చేయబడ్డాయి. ఆ సంఘానికి వ్యతిరేకంగా తీర్మానం చేసింది కాంగ్రెస్ సభ. జనవరి 17 అఖిల భారత కాంగ్రెస్ సభ జరిగి అన్ని రాష్ట్రాలకు ఆదేశం కూడా పంపించింది. ప్రభుత్వోద్యోగులు శాఖలలో పాల్గొనరాదు అని ఒక తీర్మానం చేసింది. అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు అప్పుడేం చేశారంటే మహారాష్ట్రలో ఉన్నవాడు, కర్ణాటకలో ఉన్నవాడు, అన్ని ప్రాంతాల నుండి కూడా, అలాగే ట్రిబ్యూన్ పత్రిక అక్కడ ఆ రోజుల్లో ఉంది. ఢిల్లీ నుండి స్వయం సేవకుల దేశభక్తిని కొనయాడుతూ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పారు. అలాగే ట్రిబ్యూన్ పత్రిక చెప్పింది, సంఘాన్ని మతోన్మాద సంస్థగా విమర్శించడం కృతజ్ఞతతో కూడిన పని అని కూడా చెప్పింది. అంత కృతజ్ఞతగా వ్యవహరించాడు నెహ్రూ గారు ఆ రోజుల్లో. అది దేశ విభజన సమయంలో ఏం చేశారు వీళ్ళు, హిందూ సిక్కు బంధువులు, మహిళలను, సైన్యాన్ని కూడా కాపాడారు సంఘ కార్యకర్తలు. ఆ విషయాన్ని మర్చిపోయాడు నెహ్రూ. ఎక్కడో వీళ్ళ కనుక పెరిగితే నా పదవికి ఎక్కడెసరు వస్తుందో వాళ్లే వచ్చి ప్రధానమంత్రి పదవిని చేపడతారేమో అని భయం అన్నమాట. ఆయనకి దేశక్షేమం అక్కర్లా, ఆయన పదవి ఉంటే చాలు ఆయనకి. అది కానీ అలా కనపడరు వాళ్ళు. అది గమ్మత్తు ఏంటంటే గాంధీ నెహ్రూ గారు దేశం కోసమే పాటుపడినట్టుగా కనపడతారు, కానీ వాళ్ళు స్వార్థం కోసం పాటుపడినట్టుగా ఎక్కడా ఏ పేపరు రాయలేదన్నమాట ఆ రోజుల్లో. అంతగా అన్ని మీడియాలు వాళ్ళ పక్కనే ఉన్నాయన్నమాట. అది ఈలోగా అలా సైన్యాన్ని కాపాడారు, హిందువులను కాపాడారు, సిక్కులను కాపాడారు, బంధువుల్ని, మహిళల్ని అందరినీ కాపాడారు ఆ ముస్లింల మోకల దాడి నుంచి. ఈలోగా జనవరి 30 వచ్చింది 1948లో. సాయంకాలం మహాత్మా గాంధీ హత్య వార్త దేశమంతా దిగ్భ్రాంతి చెందింది ఆ వార్తకి. గురూజీ చెన్నైలో పెద్దల సమావేశంలో పాల్గొబోతున్నారు.
వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేశారు గురూజీ గారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సదాశివ గోల్వాల్కర్ గారు, మాధవ సదాశివ గోల్వాల్కర్ గారు, ఆయన్నే గురూజీ అంటాం. ప్రధానమంత్రి, ఉప ప్రధానమంత్రి మహాత్మా గాంధీ పుత్రుడు దేవదాస్ గాంధీకి విడివిడిగా సంతాప సందేశాలు పంపించారు ఆయన. మరి అఖిల భారత రాష్ట్రీయ సరసంచాలకుగా ఉన్నారు కదా, అందుకని ఆ సంస్థ అధ్యక్షుడిగా బాధ్యత ఉంది. కాబట్టి ఒక దేశ ముఖ్య వ్యక్తి చనిపోతే సంతాపం తెలపడం మన కర్తవ్యం. మనకి విరోధియా లేకపోతే మనకి మిత్రుడా అనేది కాదు అక్కడ కావాల్సింది, ఎవరైనా సరే చెప్పాలి. అందుకనే ఇందులో కూడా రామాయణంలో కూడా చెప్తారు, ఎప్పుడైతే శవం అయ్యిందో అప్పుడు అంటే ఎప్పుడైతే ప్రాణాలు కోల్పోయాడో ఇంకా అప్పుడు విరోధాన్ని కూడా వదిలేసేయమని. అలా ఆ సందేశం ఢిల్లీలో ప్రాంత సంఘ చాలకులు అలాగే ప్రాంత ప్రచారకులు బిర్లా భవన్కి వెళ్ళారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి మహాత్ముని శ్రద్ధాంజలి కూడా ఘటించారు. గురూజీ మద్రాసు నుంచి నాగపూర్ వచ్చేశారు. వెళ్లే ముందు దేశంలోని అన్ని శాఖలకి 13 రోజులు వరకు దైనిక కార్యక్రమాలు వద్దు, రద్దు చేసేయండి అని కూడా సూచించారు. సాయంకాలమైన కొద్దీ వాతావరణం కలుషితమైపోయింది. జాతిపిత హత్యకు ఆర్ఎస్ఎస్దే బాధ్యత అని నెహ్రూ ప్రకటించాడు. దేశమంతటా ఉద్రిక్తత, హింసా ద్వేషపూరిత వాతావరణం పెరిగిపోయింది. ఫిబ్రవరి 2న గురూజీని నిర్బంధంలోకి తీసుకున్నారు. జనవరి 30న హత్య జరిగితే 30న ఆ సంస్థ అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడిని నిర్బంధంలోకి తీసుకున్నారు గురూజీని. ఫిబ్రవరి 4న ప్రభుత్వం సంఘాన్ని నిషేధించింది. ఫిబ్రవరి 5వ తేదీన సంఘాన్ని అంటే దేశం చట్టానికి లోబడి సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు, అంటే దేశ చట్టాన్ని గౌరవించాలి కదా, అందుకని నేను మీ చట్టాన్ని గౌరవించను, నాకు సంస్థని నడుపుతానని చెప్పలా. దేశ సంస్థ అది జాతీయ భావ సంస్థగా, అందు దేశభక్తి గల సంస్థ కాబట్టి ఆ దేశ చట్టానికి లోబడి సంస్థను రద్దు చేసేసింది. ఎందుకంటే నెహ్రూ రద్దు చేస్తున్నాను అన్నాడు కదా, అందుకని రద్దు చేస్తున్నట్టు గురూజీనే ప్రకటించారు. ప్రారంభంలో గురూజీ మీద సెక్షన్ 302 120 పెట్టారు కేసు. అంటే దాంట్లో పాల్గొన్న ప్రతి వాడిని విజయాలి, దేశద్రోహిగా పరిగణించాలి అని చెప్పి అనమాట. కానీ కోర్టుకు తను ఇచ్చే వాంగ్మూలంలో మరి అలా పాల్గొన్న వాళ్ళందరినీ మరి ఈయన్ని ఎటా జైల్లో పెట్టారట, బెయిల్లో పెట్టాలి కదా, అందుకని ఏం చెప్పాడంటే ఆయన కాంగ్రెస్ మంత్రులు, నాయకులు, సంఘ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరి పేర్లు చెబుతానన్నాడు. అందుకని ఆ 2 చట్టాలని తీసేశారు. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు కదా దేశభక్తి గల సంస్థ, మనం కూడా పాల్గొన్నామని. అందుకని అందులో ఆ పేర్లు చెబుతాననేటప్పటికీ ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ సెక్షన్ 302 120 తీసేసింది అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వం సంఘంపై గాంధీజీ హత్య నింద మోపటం వల్ల సంఘ కార్యాలయాలపై, స్వయం సేవకుల ఇండ్లపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయటం, దాడులకు ప్రేరేపించటం. ఇలాగే ఇందిరాగాంధీ హత్య సమయంలో ఇందిరాగాంధీ అంగరక్షకులైనటువంటి సిక్కులు 2 ఆయన్ని కాల్చి చంపారు. వెంటనే హెచ్కేఎల్ భగత్ అనే కాంగ్రెస్ కార్యకర్త, కాంగ్రెస్ మంత్రి, జగదీష్ షెట్లర్ అనే ఒక కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీలో ప్రధానులు వాళ్ళిద్దరూ కూడా సిక్కులు ఎక్కడ కనపడితే అక్కడ చంపేయండి అంటే సుమారుగా 3000 మంది సిక్కులు చంపేశారు. ఇదేమిటంటే రాజీవ్ గాంధీ అప్పుడు మనకి ప్రధానమంత్రి కదా, ఆయన ఏమన్నాడంటే ఒక మర్రి చెట్టు పడిపోతే కింద పడి చిన్న మొక్కలు పడిపోతాయని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మహానుభావుడు. అరాచకమైన కూడా ఏమనలేదన్నమాట ఆయన. అంటే ఆ కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి ప్రేరణ, దానితో కాంగ్రెస్ నాయకులు చేస్తే ప్రేరణ, కార్యకర్తలు చంపితే అది మహావృక్షం కూలినప్పుడు చిన్న చిన్న చెట్లు పోవటం సహజం అంటూ ప్రకటన ఇచ్చాడు రాజీవ్ గాంధీ గారు. అలా ఈయన ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రధానమంత్రి అయినటువంటి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రూ గారు దీని మీద ఆరోపణను మోపాడో సంఘమే హత్య చేసిందని వెంటనే ఆ కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఇక ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద పడటం, వాళ్ళు ఇళ్ళు దోసేయటం, వాళ్ళ ఆడవాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టడం, అలాగే ఆత్మరక్షణ కోసం ప్రతిహింస చేద్దామా వద్దా అని అడిగారు గురూజీని. ఎవరు రాష్ట్రీయ సమస్య కార్యకర్తలు. అప్పుడు అన్నారు ఆయన, ప్రశాంతంగా మాట్లాడారు ఆయన, క్రొత్తగా స్వరాజ్యం వచ్చింది మనకి, రాజకీయ స్వార్థంతో మతిభ్రమించిన స్వదేశీ ప్రభుత్వం ఏది
అప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, దానికి అధినాయకుడు ఎవరు? నెహ్రూజీ. ఆయనది ప్రభుత్వం ఎలాంటిదో ఈయన చక్కగా ఒక్క మాటలో చెప్పాడు. అతిభ్రమించిన ప్రభుత్వం సంఘం మీద నింద మోపింది, అత్యాచారాలను చేస్తున్నది. ఈ కారు మేఘాలు త్వరలోనే తొలగిపోతాయి, మనం సంయమనాన్ని పాటించాలి. దశాబ్దాలుగా మనం చేస్తున్న సాధనకు ఇది ఒక పరీక్షా సమయం. మనం ప్రతిహింసకు దిగితే దేశానికి నష్టం జరుగుతుంది. మనం నష్టపోయినా పర్వాలేదు, మన సంఘం నష్టపోయినా పర్వాలేదు, దేశానికి మాత్రం నష్టం కలగకూడదు అని ఆయన స్వయం సేవకులని శాంతపరిచారు. ఇది దేశభక్తి అంటే. తనకు నష్టం జరిగినా దేశానికి నష్టం జరగకూడదనేదే నిజమైన దేశభక్తి. లెట్ ఆర్గనైజేషన్ సఫర్ బట్ నేషన్ షుడ్ నాట్ సఫర్. మన ఆర్గనైజేషన్, మన సంస్థ బాధపడవచ్చు, పర్వాలేదు, కానీ దేశం, నేషన్ షుడ్ నాట్ సఫర్, అది మాత్రం బాధపడకూడదు, దేశానికి ఏమీ నష్టం జరగకూడదు అన్నాడు ఆయన. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి స్వయం సేవకుల ఆస్తులను తగలబెట్టారు. కొంతమందిని సజీవంగా దహనం చేశారు. అయినప్పటికీ స్వయం సేవకులు అన్నిటినీ సహించారు. ఆగస్టు మాసంలో గురూజీని విడుదల చేశారు. అంటే ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు, ఆగస్టులో, అంటే 6 నెలల పైన. అక్టోబర్లో ఆయన ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఉదయం 4:40 10,000 మంది స్వయం సేవకులు స్వాగతం పలికారు ఆయనకి. అదే స్వయం సేవకుల శ్రద్ధ, సంఘ శక్తి ప్రధానమంత్రిని కలవటానికి గురూజీని అనుమతించలేదు. మళ్ళీ నవంబర్లో గురూజీని నిర్బంధించారు. ఢిల్లీ నుండి నాగపూర్కి తీసుకువెళ్ళారు. గురూజీ స్వయం సేవకులకు పిలుపు ఇచ్చారు. 10 మాసాలుగా న్యాయం లభిస్తుందేమోనని చూశాం. రాజకీయ పార్టీల స్వార్థం, పదవి వ్యామోహం, ద్వేషభావం, స్నేహరాహిత్యం, వీటి వల్ల సమాజం చిన్నాభిన్నమైపోతోంది. దుష్టభావనను కూకటి వేళ్లతో పెకలించి మనం ఆ పనికి పూనుకోవాలి, పెకలించే పనికి పూనుకోవాలి. కూకటి వేళ్లతో దుష్టభావాన్ని పెకలించే పనికి పూనుకోవాలి. ఇది మన కర్తవ్యం అని చెప్పారు ఆయన. మన కార్యం చాలా పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. మనది ఈశ్వరీయ కార్యం. అంటే రాష్ట్రాన్ని, అంటే దేశాన్ని పరమ వైభవ స్థితికిలో చూడటానికి మనందరం పూనుకున్నాం, మనందరం దానికి కోసం పనిచేస్తున్నాం. మనందరం సన్యాసులుగా అన్నీ వదిలి దేశ వైభవం కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మనది ఈశ్వరీయ కార్యం అన్నారు ఆయన. మేల్కోండి, లేవండి, ముందుకే సాగుదాం. ఇది అధర్మానికి ధర్మానికి, అన్యాయంతో న్యాయానికి, క్షుద్రభావనతో విశాలత్వానికి, దుష్టభావనతో స్నేహానికి సంఘర్షణ విజయం జరుగుతోంది. ఇప్పుడు న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, అంటే క్షుద్రభావానికి విశ్వాసభావానికి మధ్యన సంఘర్షణ జరుగుతోంది. మనకి విజయం నిత్యం, ధర్మంతోనే భగవంతుడు ఉంటాడు అని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 9వ తేదీలో ఏం జరిగిందో అప్పటి నుంచి రేపు తెలుసుకుందాం. స్వస్తి.